హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఈరోజు నేను ఆటోమేటిక్ కార్ డ్రైవింగ్ ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. చూడండి. జస్ట్ వి గో ఇన్సైడ్ ద కార్. సో ఇది కీ అండి. ఆటోమేటిక్ కార్కి కీ ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఇది లాక్ బటన్ కదా, ఇక్కడ లాక్ బటన్, ఇది లాక్ ఓపెన్ బటన్. ఇది మనకు మాన్యువల్ కీ వచ్చేసి ఇందులో ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే విండో ఓపెన్ బటన్స్ ఇవి. ఇది మిర్రర్ సెట్టింగ్ బటన్. ఇది మిర్రర్ సెట్టింగ్ బటన్ ఎలా ఉంటుందంటే ఎల్ అంటే లెఫ్ట్, ఆర్ అంటే రైట్. ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మనం జస్ట్ చూసుకుందాం. లెఫ్ట్ సైడ్ మిర్రర్ ఇలా మూవ్ అవుతుంది. మనం ఎక్కడ మనకు అడ్జస్టబుల్ చేసుకునే విధంగా మిర్రర్ ఇలా మూవ్ అవుద్ది. మనం ఎలా పెట్టుకోవాలంటే, మనము కార్లో సీట్లో కూర్చున్నప్పుడు మన హ్యాండిల్ అనేది మనకు కరెక్ట్ కనిపించేటట్టు ఉండాలి. అది కరెక్ట్ పొజిషన్ మిర్రర్ పెట్టుకోవడం. అండ్ రైట్ సైడ్ ఇట్లా మూవ్ చేసి రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ కూడా సేమ్ ఇలానే మనం కరెక్ట్, మనకు కార్ యొక్క హ్యాండిల్ అనేది మనకు కనిపించాలి. అది కరెక్ట్ పొజిషన్ అన్నట్టు. సో మనం గేర్ షిఫ్టింగ్ చూసుకున్నట్టయితే ఇది పి అన్నట్టు. పి అంటే పార్కింగ్, ఆర్ అంటే రివర్స్, ఎన్ అంటే న్యూట్రల్ అన్నట్టు. మనం డీలో పెట్టి డ్రైవ్ చేయాలి డ్రైవ్ చేసేటప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మీటర్స్ అన్నట్టు. ఆల్రెడీ మనం పార్కింగ్లో పెట్టాం కదా, ఇక్కడ పి అని సింబల్ ఉంది కదా, ఇక్కడ ఈ పార్కింగ్ అన్నట్టు. ఆల్రెడీ ఇప్పుడు సీట్ బెల్ట్ ఇది వచ్చేసి సీట్ బెల్ట్. ఇది వచ్చేసి కార్ యొక్క ప్రెషర్ అనేది చూపిస్తుంది అన్నట్టు. కార్ యొక్క ఎయిర్ ప్రెషర్ అనేది కొద్దిగా తక్కువ ఉంటే ఈ సింబల్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది డబుల్ హజార్డ్ అన్నట్టు. డబుల్ ఇండికేటర్ వస్తుంది. అది వేస్తే ఇట్లా షో అవుతుంది. మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే. అది ఇఫ్ ఎనీ కేస్. ఓకే ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్ అన్నట్టు. సో నేను ఇప్పుడు ఎలా డ్రైవ్ చేయాలో చూపిస్తాను. మనం ఈ కార్లో చూసుకున్నట్టయితే ఇందులో క్లచ్ అనేది ఉండదు, ఎందుకంటే ఇది ఆటోమేటిక్ కార్ కాబట్టి. ఇందులో ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ మాత్రమే ఉంటుంది. ఇది వచ్చేసి బ్రేక్, ఇది వచ్చేసి యాక్సిలరేటర్. ముందుగా మనం ఇంజన్ స్టార్ట్ చేద్దాం. కొన్ని కార్లలో ఎలా ఉంటుందంటే కీ పెట్టి స్టార్ట్ చేస్తారు కదా ఓల్డ్ మోడల్స్లో, కానీ ఇది కొద్దిగా అప్డేట్ మోడల్ కదా. ఈ బ్రేక్ మీద కాలు పెట్టేసి ఇక్కడ ఇంజన్ స్టాప్ ఉంది కదా, ఈ బటన్ నొక్కితే కార్ అనేది స్టార్ట్ అవుద్ది. చూసుకోండి, స్టార్ట్ అయింది. ఇప్పుడు ముందుగా మనం డీలో పెట్టుకోవాలి డ్రైవ్ చేయాలంటే. అండ్ దెన్ ఈ బటన్ అనేది క్లిక్ చేసి కిందికి అనాలి. హ్యాండ్ బ్రేక్ అనేది ఆన్ అవుతుంది అన్నట్టు. ఓకే ఫస్ట్ ఇండికేటర్ వేసుకొని మెల్లిగా చూసుకోవాలి. మిర్రర్లో మెల్లిగా చూసుకొని, యాక్చువల్లీ ఈ లొకేషన్ వచ్చేసి పామ్ జుమేరా, దుబాయ్. సో మెల్లిగా మూవ్ అవ్వాలి. మిర్రర్స్ మస్ట్లీ చెక్ చేసుకోవాలి మెయిన్లీ. ఓకే, మనం స్టీరింగ్ పట్టుకునే విధానం ఎలా ఉండాలంటే మనం కంఫర్టబుల్ ఉండేటట్టు చూసుకోవాలి. మెయిన్లీ 10-2 పొజిషన్ కానీ 10-2 పొజిషన్ మెయిన్లీ అన్నట్టు. మిర్రర్స్ మస్ట్లీ చెక్ చేసుకోవాలి. మెయిన్ ఇది రేర్ మిర్రర్, ఇది సైడ్ మిర్రర్స్. ఇప్పుడు మనం యూటర్న్ తీసుకుందాం. రౌండ్ అబౌట్ దగ్గర యూటర్న్ తీసుకునేటప్పుడు లెఫ్ట్ లైన్ అనేది యూజ్ చేయాలి కంపల్సరీ. అండ్ ఇండికేటర్ కంపల్సరీ. ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు రౌండ్ అబౌట్ దగ్గర ఇండికేటర్ అనేది కంపల్సరీ వేసేయాలి, రైట్ సైడ్ది. ఓకే,
అండ్ మన పార్కింగ్ చేసేటప్పుడు కూడా మెల్లిగా రైట్ సైడ్ ఇండికేటర్ రేజ్ చేసుకొని కరెక్ట్ మనం ప్రాపర్గా పార్కింగ్ చేసుకోవాలి. పార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేమ్ ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఈ డి నుంచి పీలోకి అంటే పార్కింగ్లోకి షిఫ్ట్ చేసేసి ఈ హ్యాండ్ బ్రేక్ అనేది ఇప్పుడు పైకి లాగేటప్పుడు ఇది ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇలా పట్టుకొని ఇలా లాగేస్తే సరిపోద్ది.